హాయ్ పిల్లలు, ఈరోజు మనం బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక కోతి మరియు మొసలి కథ నేర్చుకుందాం. ఒక అడవిలో ఒక కోతి మామిడి చెట్టు మీద నివసిస్తూ ఉండేది. ఆ కోతి రోజు ఆ మామిడి పండ్లను తింటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. ఆ మామిడి పండ్లు చాలా తీయగా ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు అటుపక్కగా వెళ్తున్న ఒక మొసలి ఆ చెట్టు మీద మామిడి పండ్లు తింటున్న కోతిని చూసి, కోతి బావా, నువ్వెప్పుడు ఆ పండ్లను తింటూనే ఉంటావు కదా, ఆ పండ్లలో ఏమంత రుచి ఉందో నేను కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ కోతి ఒక 4 పండ్లను తెంపి ఆ మొసలికి ఇస్తుంది. ఈ విధంగా ఆ మొసలి రోజు ఆ కోతి దగ్గరికి రావడం, ఇద్దరు కలిసి మామిడి పళ్ళను తినడం వల్ల వాళ్ళిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఒకరోజు మొసలి ఈ మామిడి పండ్ల రుచిని తన భార్యకు కూడా తినిపించాలని ఆరాటపడుతూ కొన్ని పండ్లను తీసుకెళ్ళి తన భార్యకి ఇస్తుంది. ఆ రోజు ఆ పండ్లను తింటున్న మొసలి, కోతి ఇచ్చిన పండ్ల ఇంత రుచిగా ఉన్నప్పుడు ఆ పండ్లను తింటున్న కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో నాకు చూడాలని ఉంది. మీరు ఎలాగైనా ఆ కోతిని ఇక్కడికి తీసుకురండి, నేను ఆ కోతి గుండెని తినాలనుకుంటున్నాను అని చెప్పి మొదట్లో భర్త మొసలి అంగీకరించకపోయినా భార్య మొసలి పట్టుబట్టి ఒప్పిస్తుంది. ఈ విషయాన్ని కోతి దగ్గరికి వెళ్ళి భర్త మొసలి, కోతి బావా, నిన్ను ఒకసారి నా భార్య చూడాలనుకుంటుంది, ప్రేమతో మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని చెప్పి ఆ మొసలి కోతికి చెప్తుంది. కోతి ఇదంతా విని నిజమే అనుకుని, నాకు రావాలని ఉంది కానీ నేను నీళ్ళల్లో ఈదలేను కదా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మొసలి, నువ్వు నా వీపు మీద కూర్చో, నేను నిన్ను అవతలి ఒడ్డుకి తీసుకుని వెళ్తాను, అప్పుడు మన ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళొచ్చు అని అంటుంది. అలాగే కోతి మొసలి వీపు మీద కూర్చుని వెళ్తూ ఉండగా సరిగ్గా నది మధ్యలోకి వెళ్ళేసరికి మామిడి పండ్లే ఇంత రుచిగా ఉంటే ఆ మామిడి పండ్లను తింటున్న కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో, నాకు ఆ గుండె తినాలని ఉంది అని నా భార్య కోరింది, అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని చెప్పేసి మొసలి తన మనసులోని మాట చెప్పేస్తుంది. అప్పుడు కోతి సమయస్ఫూర్తితో ఆలోచించి, ఈ మాట నువ్వు నాకు ముందే చెప్పాల్సింది కదా, నా గుండె నేను మామిడి చెట్టుకు వేలాడదీసి ఉంచాను, ఈ విషయం నువ్వు అక్కడే చెప్పినట్టయితే నా గుండె నాతో పాటు తెచ్చుకునేదాన్ని కదా, అయినా ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు, తిరిగి మనం మామిడి చెట్టు దగ్గరికి వెళ్దాము, ఆ తర్వాత నా గుండెకి తీసుకుని ఇంటికి వెళ్దాము అని చెప్పి ఒక చిన్న సలహా ఇస్తుంది. వెంటనే తెలివి తక్కువ మొసలి కోతిని తీసుకుని తిరిగి మామిడి చెట్టు వద్దకు వచ్చేస్తుంది. వెంటనే కోతి మామిడి చెట్టు మీదకి ఎగిరి కోపంతో మొసలితో ఇలా అంటుంది, నేను నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు నన్ను చంపేయాలనుకో నీ భార్య మాటలు విన్నావు, నిజమైన స్నేహాన్ని కోల్పోయావు అని చెప్పి ఇక మీదట ఎప్పుడు నేను నీతో కలవను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాధతో మొసలి తిరిగి ఇంటికి చేరుతుంది. చివరగా ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరో చెప్పిన మాటలు విని నిజమైన స్నేహాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. గుడ్ నైట్. బాయ్ పిల్లలు.